న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. పాలిట ప్రాంతమైన యానం శివారు కనకపేట గ్రామంలో కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో దేవి శరన్నవరాత్రుల మహోత్సవంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. వెల్కమ్ టు బి న్యూస్. జిల్లా తాళ్లరేవు మండలం పి మల్లవరం శివారు గ్రాంటు గ్రామంలో ఓఎన్జీసీ ప్లాంట్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ పాల కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వీరు జిల్లా తాళ్లరేవు మండలం పి మల్లవరం శివారు గ్రాంటు గ్రామంలో ఓఎన్జీసీ ప్లాంట్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ పాల కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వీటిలో భాగంగా రెండో రోజైన మంగళవారం ఆలయ అర్చకులు రాయప్రోలు కామేశ్వర్ శర్మ నేతృత్వంలో బాల పూజ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. బాలికను బాల త్రిపుర సుందరిగా అలంకరించి విశేష పూజలు చేశారు. అనంతరం అమ్మవారిని ఊయల్లో ఊపుతూ పూజలు చేశారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. मंगल मांगल्ये शिवे सर्वातो वाग्देव्यै च विद्महे ब्रह्मपत्न्यै च धीमहि तन्नो वाणीः प्रचोदयात् कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात् सुवर्ण मंत्र पुष्पं समर्पयामि कुడి చేతి మీదుగా 3 సార్లు ఈ నలుగురు మాత్రమే ప్రదక్షించేయండి. श्रिय पंचदशर्चं च श्रीकामस्य ततं जपेत् सम्राजं च विराजं च अभिषेकयाचनो गृहे लक्ष्मी राष्ट्रस्य यामुखेतया मासको सुजामसि संतत श्रीरस्तो समस्त मंगलानि भवन्तु नित्य श्रीरस्तो मंगलानि श्री बालात्रिपुर सुंदरी देव्यै नमः. नीराजनं दर्शयामि. नीराजनानन्तरं शुद्धाचमनीयं समर्पयामि. हर नमः पार्वती तांबूलं समर्पयामि. తీసుకున్నానా అదే ఆపిస్తున్నారు. ఓం నలుగురు పెట్టుకోండి. యశ్ శుక్తిపాసామలాన్ జ్యేష్ఠామలక్ష్మీర్నాశయామ్యః. దివ్యశ్రీ మనసక్కా మమాకోతిం వాచః సత్యమశీమహే పశోనాగో రోపమన్నస్య మీ ముగ్గురు ఒకసారి ఓకే. పత్రము యజమాని పేరు, భార్య పేరు, పిల్లల పేర్లు ఒకసారి తలుచుకోవాలండి. గోత్రః నామధేయః ధర్మపత్ని సమేతః శ్రీమతః గోత్రస్య నామధేయస్య ధర్మపత్ని సమేతస్య కుమారస్య కుమార్యాః సహ కుటుంబ అఖండ మహిమా సిద్ధ్యర్థం అఖండ తేజో సిద్ధ్యర్థం మహాభోగాభివృద్ధ్యర్థం బాలా త్రిపుర సుందరీ దేవ్యాః అఖండ మహిమా సిద్ధ్యర్థం అఖండ తేజో సిద్ధ్యర్థం మహాభోగాభివృద్ధ్యర్థం తేజస్ సంపూర్ణతా సిద్ధ్యర్థం ఆత్రేయ సగోత్రస్య సుబ్బలక్ష్మి నామధేయవత్యాః ఆత్రేయ సగోత్రస్య కిరణ కుమారు నామధేయస్య ధర్మపత్ని కొబ్బరికాయలు వచ్చేయలే. అదే అదే
ఆలయ అర్చకులు మా శర్మగారు ఆధ్వర్యంలో ఈ నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నందుకు మా గ్రామస్తులు చాలా ఆనందపడుతున్నామండి. ఇది చాలా సంతోషిస్తున్నామండి. మరి ఇక్కడ గ్రామంలో వచ్చినటువంటి అమ్మవారు గత కొన్ని సంవత్సరాలుగా పూజలు అందుకోవడం భక్తుల యొక్క సహకారంతో, అలాగే గ్రామం నుంచి వచ్చినటువంటి ప్రజలు కానీ పెద్దలు కానీ వారి సహకారంతో ఈ గ్రామంలో తెలిసినటువంటి పాలకనకదుర్గ అమ్మవారు గత కొన్ని సంవత్సరాలుగా పూజలు అందుకుంటున్నారు. అయితే నవరాత్రుల్లో ప్రతి సంవత్సరంలాగే ఈరోజు కూడా 2వ రోజు బాలా త్రిపుర సుందరి అమ్మవారి అవతారంగా భక్తుల యొక్క దర్శనార్థమై కొలువుతీరు ఉన్నారు. మరి ఈ 11 రోజులు కూడా, అంటే నవరాత్రులు అంటే 9 రోజులు జరుగుతాయి. అయితే ఈ సంవత్సరం 11 రోజులు వచ్చింది నవరాత్రులు. ఈ 11 రోజులు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ భక్తులు కూడా ఆ వారికి ఉన్నటువంటి కోరికలను అమ్మవారికి చెప్తూ, వారి యొక్క బాధలను కూడా అమ్మవారికి చెప్పుకుంటూ ఈరోజు మరి 2వ రోజుగా అవతారం బాలా త్రిపుర సుందరదేవి అవతారం. అయితే గ్రామాలు దగ్గర గ్రామాలే కాకుండా దూరం నుంచి కూడా భక్తులకి అమ్మవారి యొక్క మహిమలు తెలిసి ఇక్కడికి వచ్చి ఈ యొక్క అమ్మవారిని వారికి ఉన్నటువంటి బాధలు చెప్పుకొని ఆ అమ్మవారు వారి కోరికలను వారి బాధలను తీరుస్తుంది. మరి ఇటువంటి మహిమగల ఆలయం ఇక్కడ ఉన్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. మాది భైరవపాలెం గ్రామం. మా భైరవపాలెం గ్రామం నుంచి కూడా ఇక్కడ గిరియాంపేట ఈ చుట్టుపక్కల పరిసర గ్రామాల నుంచి కూడా చాలామంది భక్తులు ఈ అమ్మవారికి వారి యొక్క బాధలను చెప్పుకొని వారి యొక్క కోరికలను తీర్చుకుని ఇంకా ఇటువంటి పూజా కార్యక్రమాల్లో జనమందరూ కూడా పాల్గొనాలని, ఆ అమ్మవారి యొక్క మహిమను తెలియని వాళ్ళకి కూడా తెలియచేయాలని కోరుకుంటూ సెలవు. మా గ్రామంలో వెలిసినటువంటి ఈ అమ్మవారు గత 1985 నుంచి ఈ కార్యక్రమం నిప్పులగుండ కార్యక్రమం అంటూ మా గ్రామంలో ఇప్పుడు ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఈ గ్రామంలో ఎప్పుడు జరిగినా కానీ ఎవరికి 400-500 మంది కంపల్సరీ నిప్పులగుండ కార్యక్రమం చూస్తారు. కనీసం ఎవరికి ఏ హాని కూడా జరగకుండా ఈ కార్యక్రమం ఆ తల్లి చేతుల మీదుగా జరిపించడం మాకెంతో ఆనందకరంగా ఉంటుంది. మా గ్రామంలో చేసినటువంటి ఈ తల్లికి మేము ఎప్పుడు ఆ తల్లి సేవా సభ్యులుగా మా గ్రామం ఎప్పుడు రుణపడి ఉంటుందని, ఈ తల్లి ఎప్పుడు ఈ తల్లి దగ్గరే మేము నివసించాలని, ఈ తల్లి మాకు అనుగ్రహం అని మేము ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఈ తల్లికి ఒక కొబ్బరిగా కొట్టి మేము వెళ్ళి తిరిగి వచ్చేదాకా ఈ తల్లి మాకు తోడుగా ఉంటుంది. తోడుండి మమ్మల్ని ఎక్కడికి వెళ్ళినా తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడికి మాకు కుటుంబాలు చేరుస్తుంది. అప్పుడు ఫస్ట్ మాకు పూర్వకాలంలో ఆవులు కట్ట చనిపోతే అప్పుడు ఆవులు కట్ట చనిపోతే అప్పుడు ఏం జరిగిందంటే ఈ తల్లి ఒకరి మీద ఆలి మీరు నన్ను ఇక్కడ కొలిస్తే మీకు దారి చూపిస్తానని చెప్పింది ఆ తల్లి. అప్పుడు చెప్పిన తర్వాత అప్పుడు ఇక్కడ నిలబెట్టడం జరిగింది. ఆ తల్లి నిలబెట్టిన తర్వాత పాలిచ్చి ఆవు చనిపోయింది. అప్పుడు పాలిచ్చి ఆవు చనిపోతే అందుకని ఈ తల్లికి పాల కనకదుర్గమ్మ తల్లి అని పేరు పెట్టడం జరిగింది. సర్వేదన అలాగే మా గురుగారు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. దేవి శరన్నవరాత్ర మహోత్సవములు శ్రీ పాలకనకదుర్గమ్మవారి ఆలయంలో నిన్నటి రోజున 22వ తారీఖు సోమవారం నుండి వచ్చే 2వ తారీఖు లక్షవారం దశమి వరకు అమ్మవారి అనుగ్రహంతో భక్తులందరి సహాయ సహకారాలతో అత్యంత ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాము. అందులో భాగంగా ప్రతిరోజు కూడా ఒక్కొక్క విశేషమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు కాసేపట్లో బాల పూజ అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఎక్కడైతే దేవి శరన్నవరాత్రులు జరుగుతాయో అక్కడ బాల పూజ, సువాసిని పూజ అనేటువంటి కార్యక్రమాలు కనుక చేస్తే ఆ కార్యక్రమాలు అమ్మవారికి చాలా సంతోషకరమైనటువంటి ప్రీతి చెందేటువంటి కార్యక్రమాలు కాబట్టి ఆ బాల పూజ, సువాసిని పూజ జరిగేటువంటి చోట అమ్మవారు తిరుగుతూ ఉంటుందని చెప్తారు. అటువంటి విశేషమైన కార్యక్రమాలు ఈరోజు బాల పూజ, వచ్చే 1వ తారీఖు బుధవారం నాడు మహర్నవమి రోజు సువాసిని పూజ అనేటువంటి కార్యక్రమం. అంతేకాకుండా ప్రతిరోజు కూడా వేదపారాయణ, లలితా సహస్రపారాయణ, గోపూజ, కాత్యాయని పూజ ఇలా చేసుకుంటూ చివరి రోజైనటువంటి 2వ తారీఖు లక్షవారం విజయదశమి రోజు రాత్రి భవానీలు భక్తుల సమక్షంలో అగ్నిగుండం కార్యక్రమం ఉంటుంది. ఆ అగ్నిగుండం కార్యక్రమం ఈ ఆలయానికే ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం. ఎందుకయ్యా అంటే ఎక్కడైనా అగ్నిగుండం తొక్కుతూ ఉంటే సాధారణంగా ఒక 50 మంది 100 మంది తొక్కుతూ ఉంటారు. కానీ ఈ ఆలయంలో 400-500 మంది భక్తులు
నిప్పుల గుండం తొక్కుతారు. ఎవరికి ఏ అపాయం లేకుండా అందరూ కూడా క్షేమంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం ఈ ఆలయ ప్రత్యేకత. అంతేకాకుండా ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఈ ఆలయంలో అమ్మవారికి అలంకార సేవ చేసి నీరాజన మంత్రపుష్పాలు విశేష కుంకుమ పూజలు చేయడంతో పాటు ప్రతిరోజు కూడా సాయంత్రం ధూపసేవ ఈ కార్యక్రమాలన్నీ జరుగుతాయి. అమ్మదయ్య ఉంటే అన్నీ ఉన్నట్టే అని చెప్పినట్టుగా అమ్మవారు ఈ దేవీ నవరాత్రుల్లో మనం ఎంత చేస్తే అంతా మనకి అనుగ్రహిస్తుంది. ముఖ్యంగా ఈ ఆలయం ఈ విధంగా ముందుకు వెళ్ళడానికి ప్రధాన కారణం రెండు కారణాలు. ఒకటి, అమ్మవారు చాలా నిదర్శనం గల మహిమగల తల్లి. అంతేకాకుండా భక్తులందరూ కూడా ఇక్కడ నాకు చాలా సహాయ సహకారాలు అందిస్తూ నిస్వార్థంగా సేవ చేయడం వల్లనే ఈ ఆలయం ఈ రోజు ఇంత ఘనంగా ఉత్సవాలు జరిపిస్తూ వస్తున్నాము. ఈ ఆలయం కాకినాడ జిల్లా తాళరేవు మండలం మల్లవరం శివారు గ్రాంట్ ఓఎన్జీసీ కంపెనీ దగ్గరలో యానం నుండి గిరియాంపేట వెళ్లే రహదారి చెంతన వేయించేసి ఉంది. పాలకనక దుర్గమ్మ ఈ తల్లి పేరు. భక్తులందరినీ పాలించే తల్లిగా ఈ అమ్మవారికి పాలకనక దుర్గమ్మ అనే పేరు వచ్చింది. అంతేకాకుండా ఆ యొక్క రూపం పాల వంటి రూపం గల తల్లిగా అమ్మని పాలకనక దుర్గమ్మగా భక్తులు కొలుచుకుంటూ ఉంటారు. ముఖ్యంగా భక్తులు చెప్పేటువంటి నిదర్శనాలు నాస్తికులకు కూడా ఆశ్చర్యం కలిగేంత ఇదిగా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అంటే చాలామంది అమ్మవారికి ముందు రోజు రాత్రి కల్లో ఏం చెప్పిందో అది మనకి ఎవరికి తెలియకపోయినా కూడా అది తర్వాత ఇక్కడ జరగడం ప్రత్యేకత. ఒక ఉదాహరణగా చెప్తున్నాను. ఒకరోజు ఒక భక్తుడు వచ్చి అమ్మవారికి రోజు చీర కట్టారు కదండి, అది పలానా ఎరుపు రంగు చీరే కదా అని చెప్పి అడగడం జరిగింది. నిజానికి ఆ భక్తుడు ఇంకా లోపలికి కూడా రాలేదు. ఆ భక్తుడికి అమ్మవారికి ఏ రంగు చీర కడతామో కూడా తెలియదు. కానీ ఆ అమ్మవారి కల్లో ఏదైతే కనిపించిన చీరో ఆ చీర యజమాని తీసుకొచ్చి నేను చీర ఇస్తున్నానండి అమ్మవారికి కట్టండి అని చెప్పడం జరిగింది. ఇటువంటివి చాలా నిదర్శనాలు ఈ ఆలయంలో ప్రతి నవరాత్రుల్లో జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ నవరాత్రుల్లో అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి భక్తి శ్రద్ధలతో ఈ ఉత్సవాలు చేస్తూ ఉత్సవాలు జయప్రదం చేయవలసిందిగా భక్తులందరినీ కోరుతున్నాము. ముఖ్యంగా అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారి అనుగ్రహం కావాలని చెప్పేసి కోరుతూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. ప్రాంతమైన యానాం జిప్పర్ ఆసుపత్రిలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వస్తి నారీ స్వశక్త పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని ఆఫీసర్ ఇన్ఛార్జ్ డాక్టర్ ఆనంద్ రాజ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. సుమారు 15 మంది డాక్టర్ల పర్యవేక్షణలో యానాంలో ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగులు నిర్వహిస్తున్న మహిళలకు వాతావరణ మార్పుల వలన కాలుష్యాల వలన మహిళలకు రోగాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డాక్టర్లు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిప్పర్ ఆసుపత్రి డాక్టర్లు కె గాయత్రి, నవేశ దుర్గా, సాయి తేజస్విని, నీలోఫర్ బేగం, బిందు ప్రియాంక, శుభశ్రీ, దేవి మాధురి, బి సుకీర్తి మరియు భద్రతా అధికారులు ఎన్ వెంకటరమణ, కె రవిబాబు తదితర సిబ్బంది పాల్గొన్నారు. ప్రాంతమైన యానాం జిప్పర్ ఆసుపత్రిలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వస్తి నారీ స్వశక్త పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని ఆఫీసర్ ఇన్ఛార్జ్ డాక్టర్ ఆనంద్ రాజ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. సుమారు 15 మంది డాక్టర్ల పర్యవేక్షణలో యానాంలో ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగులు నిర్వహిస్తున్న మహిళలకు వాతావరణ మార్పుల వలన కాలుష్యాల వలన మహిళలకు రోగాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డాక్టర్లు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిప్పర్ ఆసుపత్రి డాక్టర్లు కె గాయత్రి, నవేశ దుర్గా, సాయి తేజస్విని, నీలోఫర్ బేగం, బిందు ప్రియాంక, శుభశ్రీ, దేవి మాధురి, బి సుకీర్తి మరియు భద్రతా అధికారులు ఎన్ వెంకటరమణ, కె రవిబాబు తదితర సిబ్బంది పాల్గొన్నారు.
ఓకే, గుడ్ ఈవినింగ్ అండి. మేము ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ నుంచి రావడం జరిగింది. మేము హబ్ ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్ టీమ్. సో టీం అందరం కలిసి ఈరోజు జరిగిన క్యాంప్కి అటెండ్ అయ్యాము. అందులో బ్లడ్ రిలేటెడ్గా ఇష్యూస్ ఏమన్నా బీపీ చెకప్ చేశారు, హిమోగ్లోబిన్ చెక్ చేశారు, హైట్ వెయిట్, ఉమెన్ బాడీకి రిలేటెడ్గానే చెక్ చేసి దాని గురించి అవగాహన ఇవ్వడం జరిగింది. సో న్యూట్రిషన్ ఫుడ్ ఎలాంటి తీసుకోవాలి, నెక్స్ట్ వచ్చి ఐరన్ కంటెంట్ ఎంత ఉండాలి, ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ సర్వికల్ క్యాన్సర్ గురించి, బ్రెస్ట్ క్యాన్సర్ గురించి కూడా అవగాహన ఇవ్వడం జరిగింది. సో మా యానం డిస్ట్రిక్ట్కి చాలా అవసరమైన ఒక క్యాంప్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ జిప్మర్. థ్యాంక్ యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారికి. కేంద్రపాలిత ప్రాంతమైన యానం శివారు కనకాలపేట గ్రామంలో కొలువైన శ్రీ కనకదుర్గమ్మ ఆలయం వద్ద 40వ రోజు దేవి నవరాత్రి మహోత్సవంలో రెండో రోజు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానం శివారు కనకాలపేట గ్రామంలో కొలువైన శ్రీ కనకదుర్గమ్మ ఆలయం వద్ద 40వ రోజు దేవి నవరాత్రి మహోత్సవంలో రెండో రోజు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం నుండి బ్రహ్మశ్రీ కోనం పట్ల శ్రీరామచంద్రమూర్తి శర్మ తనయుడు సాయి శర్మ మంత్రోచ్చరణాలతో విశేష పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదములు స్వీకరించారు. सुमंगल्यं सततं दीर्घमायु वसिष्ठगोत्रवती वरलक्ष्मी नामदेवत्याः आरोग्यदा सिद्ध्यर्थे परा देवता प्रसादात् सिद्धिरस्तु। ओम पुराणात्मने नमः, ब्रह्मपाणात्मने नमः, व्यासात्मने नमः, दानात्मने नमः, ओम समानात्मने नमः, देवदेवाय देवदास्वरूपिणी बाला त्रिपुरसुंदरी देवी नमः। भवानी की जय। कृष्णबालवस्त्रस्य सुधारावनामधेयस्य धर्मपत्नी सह कुटुम्बस्य प्रकाशनामधेयस्य प्रकाशनामधेयस्य
యానాం గోపాల్ నగర్ లో కొలువై ఉన్న సరస్వతి అమ్మవారి ఆలయం వద్ద దేవి శరణ్ నవరాత్రుల్లో భాగంగా రెండో రోజు మంగళవారం శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. పెనుమత్స సత్యనారాయణ రాజు దంపతులు సౌజన్యంతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. యానాం గోపాల్ నగర్ లో కొలువై ఉన్న సరస్వతి అమ్మవారి ఆలయం వద్ద దేవి శరణ్ నవరాత్రుల్లో భాగంగా రెండో రోజు మంగళవారం శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. పెనుమత్స సత్యనారాయణ రాజు దంపతులు సౌజన్యంతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. लक्ष्मी मोक्ष लक्ष्मी जय लक्ष्मी सरस्वती श्री लक्ष्मी लक्ष्मी स्या प्रसन्ना सर्वदा राम जोगवरे पुत्रा जय हते परासस्ता भारत गोविंदनाम देता अजेहं भाग्यविस्तय जातवे नमस्ते ऐसी बसवे श्री కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం జార్జిపేట పోలేకూరు సరిహద్దుల్లో సర్వే నెంబర్ 5-1 లో తమకు గల 16 సెంట్ల భూమిలో 2 సెంట్ల భూమిని పిల్లి భాస్కర్రావు, గుత్తుల సత్యనారాయణ తదితరులు ఆక్రమించాలని దండేటి మంగలక్ష్మి ఆరోపించారు. పోలేకూరు పంచాయతీలోని 88 సర్వే నెంబర్లను దాటి 3 గజాల జార్జిపేట పంచాయతీలో ఉన్న తమ భూమిని ఆక్రమణకు ప్రయత్నాలు చేస్తున్నారని, వాటిని రెవెన్యూ అధికారులు సహకరిస్తున్నారని తెలిపారు. వీటికి సంబంధించి ఇప్పటికే 2 సార్లు కోర్టుకు వెళ్లడం జరిగిందన్నారు. కోర్టు కేసులో ఉన్నప్పటికీ కోర్టును ధిక్కరించి తమ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని మంగలక్ష్మి ఆరోపించారు. తమ భూమికి ఉన్న ఫెన్సింగ్ తొలగించేందుకు పంచాయతీ ద్వారా తండోలు వేయించినట్లు బాధితులు తంగేటి నీలాద్రి, తంగేటి నాగసాయి దుర్గా ప్రసాద్ తెలిపారు. ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారని, దీనిపై కోర్టులో కేసు నడుస్తుందని, ఆ భూమి తమకే చెందినట్లుగా కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ వేసి కూడా ఇచ్చిందని తెలిపారు. మా పూర్వాస్తిని ఆక్రమించేందుకు ప్రయత్నించే వారిపై కోర్టు ధిక్కరణ కేసులు నమోదు చేయటకు సైతం వెనుకాడేది లేదని మీడియాతో మాట్లాడారు. ఇదే విషయాన్ని ఎంఆర్ఓ త్రినాథరావును వివరణ కోరగా 2 పర్యాయాలు మండల అధికారులతో సమావేశం ఏర్పాటు చేశామని, సంబంధించిన అధికారులు కోర్టు ఇచ్చిన పత్రాలు చూపించకుండా తప్పుద్రోవ పట్టిస్తున్నారంటూ వివరిస్తూ చట్టం ప్రతి ఒక్కరూ గౌరవించాలని, చట్టం ప్రకారం ముందుకు వెళ్లడం జరుగుతుందన్నారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం జార్జిపేట పోలేకూరు సరిహద్దుల్లో సర్వే నెంబర్ 5-1 లో తమకు గల 16 సెంట్ల భూమిలో 2 సెంట్ల భూమిని పిల్లి భాస్కర్రావు, గుత్తుల సత్యనారాయణ తదితరులు ఆక్రమించాలని దండేటి మంగలక్ష్మి ఆరోపించారు. పోలేకూరు పంచాయతీలోని 88 సర్వే నెంబర్లను దాటి 3 గజాల జార్జిపేట పంచాయతీలో ఉన్న తమ భూమిని ఆక్రమణకు ప్రయత్నాలు చేస్తున్నారని, వాటిని రెవెన్యూ అధికారులు సహకరిస్తున్నారని తెలిపారు. వీటికి సంబంధించి ఇప్పటికే 2 సార్లు కోర్టుకు వెళ్లడం జరిగిందన్నారు. కోర్టు కేసులో ఉన్నప్పటికీ కోర్టును ధిక్కరించి తమ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని మంగలక్ష్మి ఆరోపించారు. తమ భూమికి ఉన్న ఫెన్సింగ్ తొలగించేందుకు పంచాయతీ ద్వారా తండోలు వేయించినట్లు బాధితులు తంగేటి నీలాద్రి, తంగేటి నాగసాయి దుర్గా ప్రసాద్ తెలిపారు. ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారని, దీనిపై కోర్టులో కేసు నడుస్తుందని, ఆ భూమి తమకే చెందినట్లుగా కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ వేసి కూడా
ఆ భూమి తమకే చెందినట్లుగా కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ కూడా ఇచ్చిందని తెలిపారు. మా పూర్వాస్తిని ఆక్రమించేందుకు ప్రయత్నించే వారిపై కోర్టు ధిక్కరణ కేసులు నమోదు చేయటకు సైతం వెనుకాడేది లేదని మీడియాతో మాట్లాడారు. ఇదే విషయాన్ని ఎంఆర్ఓ త్రినాథరావును వివరణ కోరగా 2 పర్యాయాలు మండల అధికారులతో సమావేశం ఏర్పాటు చేశామని, సంబంధించిన అధికారులు కోర్టు ఇచ్చిన పత్రాలు చూపించకుండా తప్పుద్రోవ పట్టిస్తున్నారంటూ వివరిస్తూ చట్టాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని, చట్టం ప్రకారం ముందుకు వెళ్లడం జరుగుతుందన్నారు. జార్జిపేట గ్రామం అండి, తాళరేవు మండలం, కాకినాడ జిల్లా అండి. మాది జార్జిపేట పూలేకూరు గ్రామ సరిహద్దుకి సంబంధించి 2007 నుంచి గొడవ జరుగుతుందండి. ఈ సరిహద్దులో కోర్టులో వివాదం నడుస్తుందండి. 2 కేసులు నడుస్తున్నాయి. అయితే ఈ కేసుకు సంబంధించి స్పందనలో పిటిషన్ పెడతాం వల్ల ఎంఆర్ఓ గారు పలుమార్లు మమ్మల్ని పిలిచారండి మండల ఆఫీస్కి. మేము వెళ్ళి మాకున్న రైట్స్ అన్నీ చెప్పామండి. ఇలాగ 2 కేసులు నడుస్తున్నాయండి. కోర్టు కమిషన్ అపాయింట్ అయిన ఉందండి. మాకు ఇంజెక్షన్ ఆర్డర్ కూడా ఇచ్చిందండి కోర్టు. అయినా సరే దీనికి కొందరు వ్యక్తుల ప్రమేయం వల్ల ఎంఆర్ఓ గారు వన్ సైడ్గా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వ్యవహరిస్తున్నారండి. మమ్మల్ని చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారండి, తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నారండి. తర్వాత మాకు కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఉందని చెప్పినా సరే ఎంఆర్ఓ గారు 4 గీసుకోవడానికి పనిచేయమని 2 సార్లు మమ్మల్ని హెచ్చరించారండి. దీనికి సంబంధించి దండోర వేయడం కూడా జరిగిందండి. సచివాలయం వారు దండోర వేసిన వీడియో ఉందండి. అయితే ఎంఆర్ఓ గారు బంధువులు అవడం వల్ల మమ్మల్ని చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారండి. మా తాతల వల్ల సంక్రమించిన ఆస్తులండి మాకు ఇవి. మేము ఎవరి దగ్గర కొనుక్కున్నాయి కదండి. మా జిరాయితీ భూమిలో ఫినిషింగ్ తొలగించమని దండోర వేయించారండి. మా జిరాయితీ భూమిలో ఫినిషింగ్ తీయడానికి ఎంఆర్ఓ గారికి ఏ కోర్టు అయినా, ఏ గవర్నమెంట్ అయినా ఆర్డర్ ఎలా ఇచ్చింది? దీనివల్ల తొలగిస్తారు మీరు? కోర్టులో కేసు ఉండగా కోర్టుని ధిక్కరించి మీరు ఎలా వస్తారు సైట్లోకి? దానికి మాకు దీనికి ఉన్నతాధికారులు స్థాయికి తీసుకెళ్ళి మాకు న్యాయం చేయవలసిందిగా కోరవలసిందండి. మీరు చెప్పండి. దీనికి సంబంధించండి మన స్టేటు చంద్రబాబు నాయుడు గారు రెవెన్యూ సదస్సు పెట్టడం జరిగిందండి జనవరి నెలలోనే. దీనికి సంబంధించి మేము ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టామండి. మాకు నేలపల్లి గ్రామంలో పెట్టగా 6వ నెంబర్ అప్లికేషన్ అండి మాకు ఆన్లైన్లో పెట్టారండి. దీన్ని వెంటనే 2 రోజులు క్లోజ్ చేశారండి. ఏ రకంగా క్లోజ్ చేశారంటే దీనివల్ల ఇది కోర్టులో ఉండటం వల్ల దీన్ని మేము ఎంటర్ కాకూడదని రెవెన్యూ వారు క్లోజ్ చేశారండి దీన్ని. అప్పుడు కోర్టులో ఉన్న దానివల్ల రానప్పుడు ఇప్పుడు మన రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎలాగ ఎంటర్ అవుతున్నారండి ఇందులో? అంటే వాళ్ళ బంధువులకు న్యాయం అండి, మాకు న్యాయం అండి. దీన్ని న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. నాగదుర్గా ప్రసాద్ అండి కోర్టులో కేసు వేసినవాడు. ఈయన కోర్టుకి ఎంటర్ అవ్వడండి, ఇక్కడ రెవెన్యూలోకి ఎంటర్ అవ్వడండి. వేరే వ్యక్తులు పిల్లి భాస్కర్ అనే వ్యక్తి, గుత్తుల సత్యనారాయణ అనే వ్యక్తి, సంబంధం లేని వ్యక్తులు వచ్చి మమ్మల్ని తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నారు. తాళరేవు మండలం అండి మాది, జార్జిపేట గ్రామంలో మేము ఉంటున్నామండి. మా మామయ్య గారు ఇచ్చిన ఆస్తులండి ఇవి, మా సొంత జిరాస్తి అండి ఇది. ఈ దౌర్జన్యంగా వచ్చి ఈయన కాలం చేసిన తర్వాత అండి మమ్మల్ని చాలా హింసిస్తున్నారండి. 2 చుట్టూ కలెక్టర్ గారికి అర్జీ చేశానండి. మా అర్జీకి సమాధానం ఇవ్వలేదండి. మమ్మల్ని చీటికి మాటికి ఎంఆర్ఓ గారు మండల ఆఫీస్కి రమ్మన్నారండి. 4 చుట్టూ మండల ఆఫీస్కి వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత నేను కంచి పీగించేస్తానని చెప్తున్నారని చీటికి మాటికి దొండార వేయించారండి. మాకు చాలా సిగ్గుచేటు కింద ఉన్నారండి. అందుచేత ప్రభుత్వం వారు చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలని చెప్తున్నానండి. దీంట్లో కోర్టులో కూడా ఉన్నారండి. ఇది అప్పుడే 4 సంవత్సరాల మధ్య కోర్టులో నడుస్తుందండి. నడుస్తుంటే ఇంజక్షన్ తెచ్చుకున్నామండి. మేము తెచ్చుకున్నా కూడా మీరు 4 తీసుకున్నా పనిచేయడం అంటున్నారండి. అందుచేత మేము వీడియోకి ఇస్తున్నామండి. రావండి గుత్తుల సత్యనారాయణ అండి, చింతాకుల నాగదుర్గా ప్రసాద్ అండి, చింతాకుల రాజు అండి, మేడిచెట్టి వాసంచెట్టి సత్య సురేఖ అండి. వీళ్ళంతా కలిసి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారండి. మా మగవాళ్ళు చూస్తే పనికి వెళ్ళిపోతారండి, వడ్డం పనికి. ఇంట్లో లేని సమయంలో వచ్చి మేము దడిపీకేస్తాం, కంచి తీసేస్తామని మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారండి. ఇంట్లో మేము 3 ఆడవాళ్ళు ఉంటామండి. రోజంతా కూడా పొద్దుట 8 గంటలకు వెళ్తారండి, సాయంకాలం 7, 8 అయిపోతుందండి వచ్చేటప్పటికి. అందుచేత మాకు న్యాయం చేయమని కోర్టుని వీడిని ఆశ్రయిస్తున్నామండి. అందుచేత ఎటువంటి సమయంలో వచ్చి మమ్మల్ని దౌర్జన్యం చేస్తారని మేము వీడియోకి తెలియపరుచుకున్నామండి. పత్రికా మిత్రులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. నేలపల్లి శివారు జార్జిపేట సర్వే నెంబర్ 5/1, పోలేకూరు గ్రామం సర్వే నెంబర్ 88,
అసలు భూ వివాదం సుదీర్ఘకాలంగా సుమారు 4 సంవత్సరాల నుంచి కొనసాగుతుందండి. అక్కడ ఉన్నటువంటి నివేశ స్థలంలో ఉన్నటువంటి డాక్యుమెంట్ ఉన్నటువంటి గ్రామస్తులు, అదేవిధంగా అక్కడ ఏదైతే కల్టివేషన్ జరుగుతున్నటువంటి రైతులు దపదపాలుగా పీజీఆర్ఎస్ పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్కి వెళ్తూ ఉన్నారు. 4 సంవత్సరాల నుంచి ఇనప కంచె వేసేసారు. మా భూమిలోకి మమ్మల్ని వెళ్ళకుండా అనాగరికంగా అడ్డుకుంటున్నారు. ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం మీకు తెలుసు నిర్దేశాలు, ఆ పీజీఆర్ఎస్ ఇచ్చిన అప్లికేషన్ నుంచి నిర్ణీత గడువు ఇస్తుంది, 78 రోజులు 50 రోజులు అలాగే. అదేవిధంగా ఈ ఇష్యూలో సుమారుగా గుత్తుల సత్యనారాయణ, వాసంశెట్టి సత్య సురేఖ, వాసంశెట్టి నిర్మల, దంగేటి నీలపల్లి, అదేవిధంగా పిల్లి సుబ్బన్న కుమారులు సుబ్బారావు, సూర్యారావు తదితరులు వెళ్ళారు. 2 పార్టీలని 2 దఫాలుగా 3 దఫాలుగా విచారించడం జరిగిందండి. నాట్ ఓన్లీ తహసీల్దార్, ఇది పంచాయతీ డిపార్ట్మెంట్కి ప్రధానంగా ముడిపడి ఉంది కాబట్టి ఎండిఓ గారు, మండల కమిటీ విచారించడం జరిగింది. ఎంపీడీఓ గారు, తహసీల్దారు, ఎస్హెచ్ఓ, అదేవిధంగా మండల సర్వేరు, అదేవిధంగా మండల కమిటీ అంతా 5 కూర్చుని సుదీర్ఘమైన టైము మొత్తం అంతా కూడా వాళ్ళ డాక్యుమెంట్స్, వాళ్ళ యొక్క కోర్టు ఆర్డర్లు మొత్తం వెరిఫై చేస్తే ఎవరి డాక్యుమెంట్ ప్రకారం వాళ్ళకు ఉన్నది కనుక డాక్యుమెంట్ లేదు, కోర్టు ఆర్డర్ లేదు కాబట్టి మీరు ఈ విధంగా వారిని నివేశానికి వెళ్లకుండా అడ్డుకట్టడం ఈజ్మెంట్ వ్యతిరేకం కాబట్టి స్వచ్ఛంగా తీసేయండి అన్నాం. వారు తీయలేదు, సమయం అడిగారు. 21/8 వరకు ఇవ్వండి, మన కోర్టులో ఉంది, కోర్టు నుంచి స్టేటస్కు వస్తుంది, వస్తే మీకు సబ్మిట్ చేస్తాము. 21/8 వరకు టైం ఇచ్చాం. అలాగే ఇంకొక 15 రోజులు 20 రోజులు కూడా టైం ఇచ్చి మాకు ఈ పీజీఆర్ఎస్ గడువు అయిపోతుంది. ఈజ్మెంట్ రైట్కు వ్యతిరేకంగా వాళ్ళు కంచి కట్టేసి వెళ్ళడానికి లేదు అని వాళ్ళు చెప్పడం అనేది అది పూర్తిగా చట్ట వ్యతిరేకం. పంచాయతీరాజ్ చట్టం జీవోఎంఎస్ నంబర్ 188 పూర్తిగా వ్యతిరేకం. వాళ్ళ హద్దుల్లో ఏదైతే వాళ్ళకి రైట్ ఉన్నటువంటి డాక్యుమెంట్ హద్దులో వారు ఉన్నంత వరకు ఎవరు వారి జోలికి రారు. వారికి హక్కు లేకుండా ఒక కంచేసేసి మీరు రావడానికి లేదని దౌర్జన్యం చేస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. అలాగే ఇప్పుడు కూడా రేపు ఇనుపు కంచెను తీసేయమని మేము మా సిబ్బందిని పంపుతున్నాం విత్ పోలీస్. ఆ నోటీసులో కూడా ఇచ్చాం, మీకు ఎటువంటి గౌరవ కోర్టు వారి ఉత్తర్వులు ఉంటే సబ్మిట్ చేయండి. ఎందుకంటే ఎవరైనా గౌరవ కోర్టు వారి ఉత్తర్వుల్ని పరిగణలోకి తీసుకుని గౌరవించవలసిందే. అంతేగాని కోర్టు వారు ఉత్తర్వులు ఉన్నాయని అబద్ధాలు చెప్పి ఆ కంచి వేసి కాలం గడపడం అనేది మంచి పద్ధతి కాదు. మీరు కంచి తీసేయండి, కోర్టులో మీరు లీగల్ బ్యాటిల్ చేయండి, కోర్టు ఏ విధంగా ఆర్పిస్తుందో అది ఇంప్లిమెంట్ చేయడానికి మేము ఉన్నాం. మండల కమిటీ, మండల అడ్మినిస్ట్రేషన్ ఎందుకు ఉంది? గౌరవ కోర్టు వారి ఉత్తర్వులు ఏమిస్తే అది నన్ను అమలుపరచడానికి తప్ప మీరేమో కంచి తీరు, వీళ్ళు ఎవరైతే నివాస గృహాలు నివేశిస్తారన్న వాళ్ళు మళ్ళా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తా ఉన్నారు. ఇది పద్ధతి కాదు. దయచేసి పత్రికాముఖంగా ఎవరైతే కంచి వేశారో వారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మీరు కంచి తీసేయండి, లీగల్ బ్యాటిల్ చేసుకోండి. ఎవరు కోర్టులో నెగ్గితే వారికే రైటు. ప్రస్తుతం మేము డాక్యుమెంట్స్ వెరిఫై చేసిన దాన్ని బట్టి మీకున్న డాక్యుమెంట్లో కనీసం సర్వే నెంబర్ కూడా లేని పరిస్థితి ఉన్నది. అది మీరే అడ్మిట్ అయినారు. మీరందరూ కూడా ఫిజికల్గా ఇక్కడ హాజరైనారు. ఎవరు కూడా ఎస్కేప్ అవ్వకూడదు. వీడియో ఫోటో ఫుటేజ్ కూడా నేను తీసి ఉంచడం జరిగిందని కూడా తెలియజేస్తూ మరొక్కసారి ఆ కంచి వేసిన గారిని స్వచ్ఛందంగా తీసేయవలసిందిగా కోరుతున్నాను. జిల్లా పి గన్నవరం మండలం తాటికాయల వారిపాలెంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ కనకదుర్గమ్మ ఆలయం వద్ద దసరా ఉత్సవాల్లో భాగంగా శోభాయానంగా విరాజిల్లుతుంది.
శరన్నవరాత్రులు 9 రోజులు అమ్మవారు వివిధ రకాల అలంకరణలతో భక్తులకు దర్శనమిస్తున్నారు. జిల్లా పి గన్నవరం మండలం తాటికాయల వారిపాలెంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ కనకదుర్గమ్మ ఆలయం వద్ద దసరా ఉత్సవాల్లో భాగంగా శోభాయానంగా విరాజిల్లుతుంది. శరన్నవరాత్రులు 9 రోజులు అమ్మవారు వివిధ రకాల అలంకరణలతో భక్తులకు దర్శనమిస్తున్నారు. అంతేకాకుండా ఈ 9 రోజులు అమ్మవారికి విశేష పూజలు, హోమాలు నిర్వహిస్తున్నారు. ఆడవారికి కుంకుమ పూజలు, విద్యార్థుల చేత సరస్వతి పూజ నిర్వహిస్తారు. అర్చక స్వాములు ఇక్కడ కొలువై ఉన్న అమ్మవారిని దర్శించుకోవడానికి సుదూర ప్రాంతాల నుండి తరలి వస్తున్నారు. శరన్నవరాత్రుల్లో భాగంగా ఆలయ ఉత్సవ కమిటీ ప్రతిరోజు అన్న సమారాధన నిర్వహిస్తున్నారు. 11 గంటల నుండి భక్తి విరాళములతో అన్న సమారాధన కార్యక్రమం జరపబడుతున్నది. ఈ రోజు నవరాత్రి మహోత్సవం సందర్భంగా ఈ రోజు రెండవ రోజు అమ్మవారి అవతారం శ్రీ గాయత్రి పాలిత ప్రాంతమైన యానంలో కమలా నెహ్రూ బాలికల ఉన్నత పాఠశాలలో ఇన్ఛార్జ్ ఎస్పీ అదలా రసన్ ఆదేశాల మేరకు విద్యార్థులకు సమాజంలో మహిళలపై జరుగుతున్న దాడులను ఏ విధంగా ఎదుర్కోవాలి, అదే విధంగా డ్రగ్స్ వల్ల చెడు వ్యసనాలు పడకుండా ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, పోక్సో యాక్ట్ చట్టం, ఇలా పలు విషయాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ సెర్ నూకరాజు, క్రైమ్ డిపార్ట్మెంట్ శాంతి, ఏఎస్ఐ ప్రకాష్ తదితరులు సిబ్బందులు పాల్గొన్నారు. పాలిత ప్రాంతమైన యానంలో కమలా నెహ్రూ బాలికల ఉన్నత పాఠశాలలో ఇన్ఛార్జ్ ఎస్పీ అదలా రసన్ ఆదేశాల మేరకు విద్యార్థులకు సమాజంలో మహిళలపై జరుగుతున్న దాడులను ఏ విధంగా ఎదుర్కోవాలి, అదే విధంగా డ్రగ్స్ వల్ల చెడు వ్యసనాలు పడకుండా ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, పోక్సో యాక్ట్ చట్టం, ఇలా పలు విషయాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ సెర్ నూకరాజు, క్రైమ్ డిపార్ట్మెంట్ శాంతి, ఏఎస్ఐ ప్రకాష్ తదితరులు సిబ్బందులు పాల్గొన్నారు. మైనర్ బాలికలు ఎవరైనా సెక్సువల్ గా హరాస్మెంట్ చేస్తారు, వారిని సాధారణ శిక్షణ కఠినంగా శిక్షణ. ప్రస్తుత సమాజంలో ఎక్కడ చూసినా మైనర్ పిల్లలను దాని గురించి కాపాడుకోవాలి. ఎందుకంటే యువకులు ప్రతి చోట చాలా చోట్ల అవేర్నెస్ ఇస్తున్నారు. ప్రభుత్వం చాలా స్కూల్ జరిగింది కానీ జనరల్గా కానీ ఎక్కడ పడితే అక్కడ అవేర్నెస్ చేయడం అంటే మా అధ్యక్షుడు అని చెప్పేసి మీరు ఆట వార్తలు సమాప్తం. బీ న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.